నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాల మాటన పర్యటించే వాళ్ళని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సొంత నియోజకవర్గ ప్రజలు కలవాలి అంటే, తన క్యాంపు కార్యాలయంలో కలవాలంటే వీఐపీ టికెట్లు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? మరి దీనిపైన కొందరు మాకు ఈ దుస్థితి ఏంటి అని చెప్పి పులివెందుల ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేతలందరూ కూడా దేవుడు అంటే కొండ మీద ఉంటారు, మా జగన్ దేవుడు లాంటి వాళ్ళు, మా జగన్మోహన్ రెడ్డి గారు, సో దేవుణ్ణి కలవాలి అంటే వీఐపీ టికెట్లు ఉండాలి కదా అంటూ సమర్థించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ వీఐపీ టికెట్ల గోల ఏంటో అర్థం కావట్లేదు సార్. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పరదాల మాటను పర్యటించేవారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన అహంకారం తగ్గలేదు అంటూ కొందరు చెప్తూ ఉన్నారు. మరి సొంత ప్రజలు, సొంత నియోజకవర్గ కార్యకర్తలు వీళ్ళందరూ కలవాలంటే కూడా వీఐపీ టికెట్లు బేస్ చేసుకుని కలుస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఏంటి అసలు మళ్ళీ దీన్ని సమర్థించుకోవడం? మా జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి వాళ్ళు, సో దేవుడిని కలవాలంటే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉన్నట్టే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉంది, సింహాచలం అప్పన్నకు ఉంది అంటూ సొంత నేతలు అంటూ ఉన్నారు. ఈ మొత్తం ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విపరీతంగా నష్టం జరుగుతున్నా, వాళ్ళని కష్టపెట్టినా, ప్రజలకి హాని చేసిన, ప్రజాకంటకులుగా ఉన్న వాళ్ళకి కూడా అభిమానులు ఉండటం అనేటువంటి దురదృష్టకరం. అతనైనా మంచి పనులు చేసి ప్రజలకు మేలు చేసేటరా బాబు, గుర్తుంచుకోదగ్గ మనిషి అని అభిమానంగా ఉండి అతను ఆరాధిస్తే తప్పులేదు. పైగా ఇతన్ని దేవుడు అనటం, ఇతను కీర్తిస్తూ పాటలు పాడడం, తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి సమక్షంలోనే పాటలు పాడడం. ఒక మాజీ మంత్రి అయితే ఇతను ప్యాలెస్ కట్టుకున్నాడు ఋషికొండలోను. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అక్కడ లేదా, కొండ మీద, లేకపోతే సింహాచలం లేదా, కొండల్లో దారి ఏర్పాటు చేయలేదా అని రోజా గారు లాంటి వాళ్ళు మాట్లాడడం. ఇది విపరీత మనస్తత్వాలకి వాళ్ళ వైఖరి చాలా ఎంతగానో విపరీతంగానూ తయారవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వాళ్ళు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా నేను గొప్ప అనుకుంటాడు. అతనికి మామూలుగా తెలిసి తనలో స్టఫ్ లేదు, తనకు సత్తా లేదు, తనంతా కూడా అదో టైప్ అని అతనికి తెలుసు. కానీ వీళ్ళందరూ ఎలాగంటే నిజమేనేమో అనుకుంటాడు. ఇలా జనం ఎగబడి వస్తున్నారో అనుకుంటున్నాడు అతను. ఎగబడి వస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇలా వీఐపీ పాసులు అవి పెట్టారు అనుకుంటే, సపోజు రోడ్డు మీద సినిమా వేసారు ఇంకో 16mm, అందరూ వచ్చి చూసేస్తారు. అదే థియేటర్లో పెడితే టికెట్ గట్ట ఉండాలి కదా, అంతే. రెండు ఫ్రీగానే ఉంటారు, జనం పెద్ద ఒత్తిడి ఉండదు. ఇలాగే ఇతను వీఐపీ పాసులు ఇలాంటివన్నీ పెట్టాడంటే ఇది ఒక విచిత్రమైన పద్ధతి. కొత్త వరవడికి సృష్టిస్తున్నాడు. అంటే ప్రజలు ఎవడన్నా రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే, ఎవడో కలుసుకుంటాం కొత్త ఓడిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నవాడు అతను జనం ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది. చుట్టూరు జనాభా, వంది మాగదులు, శాల్యూట్లు, బొగ్గ కార్లు, కాన్వాయిలు, హడావుళ్ళు, శాల్యూట్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఒకేసారి మాయమైపోయేటప్పటికి ఎవరికన్నా సరే లోపల బెంగ వచ్చేస్తుంది. రాజకీయ నాయకులు దానికి అలవాటు పడిపోయి ఉంటారు, ఆ ప్రోటోకాల్కి. అది ఒక సడన్గా అధికారం పోయినట్టునే అన్నీ మాయమైపోతాయి సడన్గానే. తెల్లారేపటికి ఇప్పుడు పెళ్ళి అయిందా టెంట్లో వాళ్ళు ఎక్కడ పట్టిపోతారు కదా, అలా ఇప్పుడు గిచ్చెలు సర్దుకుని పోతారు, అలాగే వీళ్ళకి మాయమైపోతారు. మినిమం ఉంటుంది. ఇది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇతను లేని థ్రెట్, ఈ ముఖానికి థ్రెట్ ఏముంటుందండి అసలు? ఇతను జనాలకి ఏమైనా చేస్తే, మంచి కానీ చెడ్డ కానీ చేస్తే ఏదన్నా ఉంటుంది. ఇతను ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎప్పుడు తప్పు ఇలా పగ తీర్చుకుని దెబ్బలాటలు పెట్టుకుని ఇలా ఉండరు. ఇతనికి ఏమన్నా ఉంటే అంతర్జాతీయ థ్రెట్ ఉండాలి, అదేదో చెప్పాలి. ఒక 1000 మందిని ఎంతమందినో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నాడు, 500 మందినో గవర్నమెంట్ ఇచ్చి సెక్యూరిటీ ఇస్తుంది. అయినా సరే అతని ప్రోటోకాల్ బాగా నడుస్తుంది. ఈ జనాలు రానివ్వకుండా వాళ్ళు మొన్న కొట్టేశారు పాపం. వాళ్ళ అభిమానులే వీళ్ళు కొట్టేశారు. వాళ్ళకి మళ్ళీ వీఐపీ పాసులు, తన్నులు తినడానికి వీఐపీ పాసులు తీసుకోవాలా ఏంటండి? ఇక్కడ ఇంకోటి సార్, ఈ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి, సో తలెత్తుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇంకా సొంత నియోజకవర్గ ప్రజలు అసలే కలవడానికి ఎక్కువగా వస్తారు అని కావాలని ఈ వీఐపీ టికెట్లు కలవడానికి ఎక్కువ వస్తారని కాదు, ఈ వీఐపీ పాసులు ఇష్టపడితే బాగా వచ్చేసారు జనం. వీఐపీ పాసులు పెట్టి కలుసుకోవాల్సి వచ్చింది అని బిల్డప్ కోసం. ఎవడొస్తాడండి, ఎవరికి అవసరం? వాళ్ళ నాన్న వర్ధంతి కాబట్టి ఇతనికి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తారు, కాసేపు ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఉల్లిపాయల ధరలు తగ్గిపోయినాయి, అరటికాయలు ఇలాగ మనం ఉన్నప్పుడే మన హయాంలో నడిచింది, మన హయాంలో చీనీ బత్తాయి రేటు ఇలాగ ఉంది, హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారు అన్నాడు.
ఎంత బుర్ర బుద్ధి లేనివాడు అంటే 10 ఏళ్ల క్రితమే హెరిటేజు ఇటువంటి రిటైల్ స్టోర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోంచి లేవు, వాళ్ళు వదిలేకున్నారు. అతను 10 ఏళ్ల క్రితం హెరిటేజ్ తాలూకు రిటైల్ అవుట్లెట్స్ అన్నీ వదులుకున్నారు. వాళ్ళ చేతిలో లేవు. ఇప్పుడు ఈ పెంటగోలు ఇలాంటి పనికిమాల వాళ్ళు అందరూ మాట్లాడతారని అలా చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి వ్యాపారం వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. పాల ఉత్పత్తులు మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, ఇంకోటి ఏంటంటే ఇతను అరటికాయల గురించి మాట్లాడాడు. తన హయాంలో అరటిపళ్ళు బ్రహ్మాండంగా, నీ హయాంలో అరటిపళ్ళు బ్రహ్మాండంగా అమ్మారు, 5 ఏళ్ళు బాగా అమ్మేశారా? ఒక మాట చెప్పు ఒకసారి. నీ హయాంలో 5 ఏళ్ళు సీని బత్తాలు బ్రహ్మాండంగా అమ్మేశారా? నీ హయాంలో 5 ఏళ్ళు ఉల్లిపాయ బ్రహ్మాండంగా రేటు ఉందా? బుద్ధి ఉండాలి మాట్లాడతానికి. ఎన్నిసార్లు లారీలు తీసుకొచ్చి కింద పోసేసారు. 5 ఏళ్ళు ఎప్పుడు జరగలేదా? ముఖ్యంగా కరోనా టైంలో నువ్వు ఆదుకోవాల్సిన టైంలో రాష్ట్ర ప్రజలందరినీ అరటి తోటలు, గోదావరి జిల్లాల్లో అరటి పంట, అరటి ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. మీ కడప నుంచి తీసుకొచ్చి గోదావరి జిల్లాలో అమ్మించాడు. ఇక ఇక్కడ వాళ్ళు ఏమైపోతాడు? నీ అధికారం ఉంది, నీ జిల్లాలో మీ జిల్లా వాళ్ళు కాపాడుకుంటే నీ నియోజకవర్గం వాళ్ళు కాపాడు. అంత బుద్ధి లేని మనిషి నువ్వు. ఇవాళ సిగ్గు లేకుండా చెప్తావా? నువ్వు ఇలాంటివి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మాట్లాడితే ఇలాంటివన్నీ బొక్కలు బయటకు వస్తాయి. మాట్లాడితే హెరిటేజ్ చచ్చి ఊరుకుంటున్నావు నువ్వు. హెరిటేజ్ ఎందుకు ఇవ్వాలి? సవగ్గానే వాళ్ళ వ్యాపారం అది. ఒకవేళ 30 రూపాయలు 40 రూపాయలు అమ్మారనుకో, కొనుక్కుని వాడు బలవంతంగా లాక్కొచ్చి ఇవ్వరు కదా, నాకు వద్దని పోతాడు. ఇష్టం మీద కొనుక్కుంటాడు, అది మానేస్తాడు. అంతే కదా. మరి అటువంటి సిమెంట్ 100 రూపాయలకి ఇచ్చాయి. ఇల్లు కట్టుకుని అందరికి అవసరం కదా, ఇచ్చావా? సిమెంట్ సెంటు భూములు అని చెప్పి సిమెంట్ నీ దగ్గర కొనాలని రూల్ పెట్టారు కదా, వాళ్ళకైనా 100 రూపాయలకి ఇచ్చావా? పోనీ ఎంత దారుణంగా మాట్లాడతారంటే వీళ్ళు. ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి కూడా మొఖం పగిలిలే సమాధానం చెప్పాలి ఎవడన్నా సరే. వాళ్ళు అలాగే మాట్లాడతాడు, అట్టగోలుగా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతాడు. సిగ్గు లేదు. ప్రజలందరూ చీయని ఉమ్మేసినా కానీ సిగ్గు శరం లేదు వాళ్ళకి. వాళ్ళు పుట్టిందే అబద్ధాల మీద, చావుల మీద. వాళ్ళు బతుకంతా కూడా, రాజకీయం అంతా కూడా చావుల మీద, సానుభూతి మీద, ఏడుపు ముఖం వేసుకుని మాట్లాడడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు కూడా రైతులకి 1200 మార్కెట్ ధర కొనిపిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు 1300 పెట్టుకుంటున్నారు. అది తెలుసుకోవాలి ఫస్ట్. నిన్న నుంచే మొదలెట్టారు, ఇవాళ 2వ తారీఖు, నిన్న నుంచే కొంటున్నారు. అది తెలుసుకుని మాట్లాడాలి అతను. నువ్వు కార్యకర్తను కావడానికి వీఐపీ పాసులు ఇచ్చినాడు, నువ్వేం రాజకీయ నాయకుడివయ్యా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చూసి మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టాలకి. వాళ్ళు చూసి నేర్చుకో. నీకు రాదు, నేర్చుకో. నీ పరిపాలన రాదు. నువ్వు అప్పుడు బాబు గారు లాంటి సీనియర్ 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. అక్కడ నీ పక్కన కూర్చుని ప్రతిపక్ష నేతగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల ఎలా చేయాలి ఏంటని. అది అడుగుంటే నీకు నీ జీవితమే వేరేగా ఉండేది. ఇప్పుడు ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. నువ్వు వెళ్ళి ఆయన అడగచ్చు. ఇప్పటికే ఆయన నీ బాబుని మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు ఆయన. నీకు ఆ కన్సర్న్ కూడా ఉందేమో, వదిలేస్తున్నారేమో అని డౌట్ అవుతుంది అందరికీ. ఇది రాజకీయం ఎప్పుడు కూడా నువ్వు ప్రజల తరపున ఆలోచించు, ప్రజల కోణంలో ఆలోచించు. ఎంతసేపు నీ యాతి నువ్వు దొబ్బేసిన దాచుకోవడానికి నీ చేతులు ఎలాగొచ్చి ఎంతమంది చావు కారణమయ్యో నీ హాయిలో మద్యం, నకిలీ మద్యం అమ్మి. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అసలు? నీ పార్టీ కార్యకర్తలు, నాయకులు బుద్ధి లేక వెనకాల ఉన్నారు ఇంకా వాళ్ళు. నేను అంచుకుని వాళ్ళందరూ వెళ్ళేసేయమని చెప్పాను నేను. వాళ్ళు వైరస్ లాంటి వాళ్ళు. కరోనా వైరస్ వస్తే ఎలాగైతే దాక్కుని క్వారంటైన్ చేసేసామో అలాగే జగన్ బ్యాచ్ అందరిని కూడా క్వారంటైన్ చేసి వాళ్ళు ఎవరిని మాట్లాడకూడదు, కనపడితే ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ బుద్ధి వక్రమండి. మనసు కుళ్ళిపోయింది, వాళ్ళకి మెదడు చెడిపోయింది. వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే మనుషులు కాదు. నువ్వు రాజకీయంగా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి, కానీ మీ బుద్ధి మంచిది కాదు కదా. మంచినీటి బావులో విషం కలిపినట్టు మీరు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.